ఇక షరతులు ఎత్తివేయాలి, లేదంటే పోరాటం చేస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం, రేషన్ కార్డు కుటుంబంలో ఒకరికే అనే షరతు అన్యాయమైనది. పిఎం కిసాన్ అమలు చేస్తే సగం మంది రైతన్నలకు మొండి చెయ్యే, రైతుల విషయంలో బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే అని చెప్పి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు. బడే బాయ్ అంటేనేమో మోడీ, చోటే బాయ్ అంటేనేమో రేవంత్ రెడ్డి. ఆగస్టు 15లోగా 6 గ్యారెంటీలు 13 హామీలు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు చెప్పిండు. జోడిగా అసలు కథ వచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీ చేయాలంటే అలా 13 హామీలు ఉన్నాయి, అవన్నీ చేయాలంటే కాదు. అయితే కాంగ్రెస్ పార్టీలా నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకొని అడగక ముందే ఏవైతే 6 గ్యారెంటీల విషయం ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిండో, అయితే మేనిఫెస్టో ప్రకారము అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అధికారంలోకి రాగానే మేము పొట్టిస్తామే 6 గ్యారెంటీలు అని చెప్పి అన్నాడు. అయితే ఈ 6 గ్యారెంటీలు రైతు రుణమాఫీ, ఈ 13 హామీలు ఏమైతున్నాయో 15 ఆగస్టు లోపు ఈయనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు అంటాడు. అయితే అప్పుడు ఈయన సవాల్కి ప్రతి సవాలుగా ముఖ్యమంత్రి రేవంత్ అని ఏమన్నాడంటే 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తా, హరీష్ రావు నువ్వు వెంటనే రాజీనామా చేయి, రాజీనామా పత్రం కూడా జేబులో పెట్టుకొని తిరుగు అన్నాడు. అన్నాడు. మరి ఇప్పుడు ఈయననేమో 6 గ్యారెంటీలతో పాటు ఈ 15 హామీలతో పాటు రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా, చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవిని వదిలి రాజీనామా చేయని చెప్పి ఆయన అన్నాడు. వీళ్ళిద్దరిది పొంతన లేని మాటలు ఇప్పుడు ఇద్దరు. ఎందుకంటే ఈయన చేయడు, ఈ 6 గ్యారెంటీలు 15 ఆగస్టు లోపు కావు, ఈ 15 హామీలు కావు, రైతు రుణమాఫీ కూడా అడప అవుతుంది కానీ మొత్తం 7 కాడికి అయితే కాదు, అది ప్రాసెస్ స్టార్ట్ చేసినమే అవుతుంది అని అంటాడు. దీని ప్రకారం వచ్చినట్టయితే మాట మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేని పరిస్థితి ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు కనబడుతుంది. అంతేనా? రేషన్ కార్డా పాస్ పుస్తకమా ఇక్కడ రుణమాఫీకి ఏది ప్రామాణికమో తెలియక గందరగోళం. జీవో ప్రకారం రేషన్ కార్డు ద్వారా కుటుంబం గుర్తింపు నిబంధనలకు భిన్నంగా పాస్బుక్ ప్రామాణికమన్న సీఎం కుటుంబం నిబంధనతో సమస్యలు, కోతలకు అవకాశం. రేషన్ కార్డు ఉంటే కుటుంబం మొత్తానికి 2 లక్షలే మాఫీ, రేషన్ కార్డు లేకుంటే ఒక్కొక్కరికి 2 లక్షల వరకు మాఫియా. క్వశ్చన్, అసలు రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ వర్తిస్తుందా? ఒకవేళ వర్తిస్తే కార్డు ఉన్న వారికి కన్నా లేని వాళ్ళకి లాభమా? ఇవేం నిబంధనలు అంటూ ఆర్థిక నిపుణులు ప్రశ్నలు. రైతు రుణమాఫీ కుటుంబం పథకంలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డే ప్రాతిపదిక. ఇది సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న నిబంధన. రేషన్ కార్డు కాదు, పాస్బుక్ ప్రాతిపదిక. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కలెక్టర్ సదస్సులో చెప్పిన మాట. కరెక్టే అన్న? కుటుంబాన్ని గుర్తిస్తాడా? ఆ కుటుంబం మీద ఆయన ఏజ్ ఎంత, ఏం కదా, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కుటుంబంలో 4 2 లక్షలు అంటే 8 లక్షలు మాఫీ చేయాలి. చేస్తారా? ఈ కొండీలు ఏవైతున్నాయో బయట పడతాయి. చెప్పి క్లియర్గా కుటుంబాన్ని గుర్తించడం కోసమే ఆ రేషన్ కార్డు, కుటుంబాన్ని గుర్తించడం కోసం. ఇప్పుడు అమ్మ, అయ్య, కొడుకు, బిడ్డ, చెల్లె, ఇంతే ఆ కుటుంబం. దానికోసమే ఖచ్చితంగా ఉన్న కుటుంబం మొత్తానికి కాదు, పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ కాదు, అది చిన్న